బీజేపీ జెండా ఎగిరేసే ఛాన్స్ ఉందా? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనతో బీజేపీలో కొత్త జోష్ వచ్చింది అనుకోవచ్చు. జోష్ ఏమో కానీ వార్నింగ్లు అయితే వచ్చాయి పార్టీ లీడర్స్ కి, కలిసికట్టుగా పనిచేయాలి, ఇట్లా ఉంటే నడవదు అని చెప్పి. సో ఆయన, నేను ఇంతకుముందు బ్రేక్ వెళ్లే ముందు చెప్పాను, అంగవంగ కళింగ అయిపోయింది, ఇక త్రిలింగ. తెలంగాణ అనే పేరు త్రిలింగ దేశం నుంచి తెలంగాణ అనే పేరు వచ్చిందంటారు కదా. బీహార్ అయిపోయింది. బీహార్ అయిపోయిందంటే బీహార్లో 20 ఏళ్ళుగా అధికారంలో ఉంది, కానీ బీహార్లో బీజేపీ చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. నితీష్ కుమార్ను రాజ్యసభ పంపించి తొలిసారిగా బీహార్లో భారతీయ జనతా పార్టీ చీఫ్ మినిస్టర్గా సామ్రాట్ చౌదరి అయ్యాడు. ఒడిశా పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడే ఒడిశా కొట్టేశారు, నవీన్ పట్నాయక్ని గద్దె దించి 20 ఏళ్ళు గద్దె దించి చేశారు. బెంగాల్లో మమతా బెనర్జీని 15 సంవత్సరాల పాలన తర్వాత సువేందు అధికారి అక్కడ చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఇక నెక్స్ట్ టార్గెట్ త్రిలింగ అంటే తెలంగాణ అని నితిన్ నబీ చెప్పారు. సో చెప్పడమే ఉంటే, నా ఉద్దేశం ఏంటంటే కేంద్ర నాయకత్వం సీరియస్ గా తీసుకుంటే, నరేంద్ర మోడీ అమిత్ షా సీరియస్ గా తీసుకుంటే, వాళ్ళ ఏమంటారు, పాసిబుల్ కాని రాష్ట్రం అంటూ లేదు. వాళ్ళు అనుకున్న ప్రతి రాష్ట్రాన్ని కూడా సాధించారు. మొన్నటి వరకు అందరినీ ద్రాక్షల బెంగళూరు ఉండేది, దాన్ని కూడా అందుకున్నారు. ఇక మిగిలిన రాష్ట్రం తెలంగాణ. కానీ వాళ్ళు ఎంత మేరకు సీరియస్గా ఉంటారు? ఏదో వచ్చి ఇట్లా స్టేట్మెంట్లు ఇచ్చి అంగవంగ కళింగ ఆ తర్వాత త్రిలింగ అంటే నడవదు. ఇక్కడ కూర్చోబెట్టి, ఇక్కడ కూర్చుండి అమిత్ షా లాంటి వాళ్ళు మకాం వేస్తే తెలంగాణలో సాధ్యమవుతుంది. లేకపోతే కాంగ్రెస్ మీద కోపం వస్తే బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ మీద కోపం వస్తే కాంగ్రెస్ ఉంది. బీజేపీకి ఎందుకు ఇస్తారు థర్డ్ పార్టీ? చాలా చోట్ల కూడా ఏంటంటే కాంగ్రెస్ ఆపోజిషన్ ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ గట్టి ప్రతిపక్షంగా ఉంది కదా. మన మున్సిపాలిటీస్లో కూడా 16 మున్సిపాలిటీస్ కూడా గట్టిగా గెలిచింది కదా. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత పంచాయతీ ఎన్నికల్లో 2700 పంచాయతీలు బీఆర్ఎస్కి వచ్చాయి కాంగ్రెస్ మీద కోపం వస్తే. లేదా బీఆర్ఎస్ మీద కోపం ఉంటే కాంగ్రెస్కే మళ్ళీ ఓటేయచ్చు. రేవంత్ రెడ్డి అంటారు 10 సంవత్సరాలకు ఒకసారి 10 సంవత్సరాలకు అధికారంలో ఇస్తారు తెలంగాణ ప్రజలు. ఎన్టీఆర్కి ఇచ్చారు, తర్వాత చంద్రబాబు నాయుడుకు 10 సంవత్సరాలు ఇచ్చారు, రాజశేఖర్ రెడ్డి 10 సంవత్సరాలు ఇచ్చారు, సరే ఆయన మధ్యలో చనిపోయారు. కేసీఆర్ 10 సంవత్సరాలు, నాకు కూడా 10 సంవత్సరాలు ఇస్తారంటారు. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ అధికారం ఇవ్వాలంటే హైకమాండ్ ఇక్కడ కూర్చొని నడిపించాలి. లేకపోతే రాష్ట్ర నాయకత్వం వీళ్ళలో వీళ్ళు కొట్టుకొని పంచాయతీలు పెట్టుకొని ఒకళ్ళ మీద వాళ్ళు పోస్టర్లు వేసుకుంటారు తప్ప వీళ్ళ చేతిలో వదిలిపెడితే భారతీయ జనతా పార్టీకి అధికారం అన్నది కల్లా. మాట్లాడదాం. మనతో పాటు శరత్ గారు ఉన్నారు, అదేవిధంగా